నేను గుంటూరు చేరిపోయాను. నేను వెళ్ళబోతున్నాను ఒక కృష్ణ భక్తురాలి ఇంటికి. ఆవిడ ఆల్రెడీ గురుగారి దగ్గర హరినామ దీక్ష తీసేసుకున్నారు. ఇంకా ఆవిడ గృహస్థ. ఆవిడ మీ బ్రహ్మచారి సన్యాసి కాదు, లేడీస్ సన్యాసులు అవ్వలేరు. ఒక గృహస్థ కృష్ణ భక్తుల ఇల్లు ఎలా ఉంటుంది? వాళ్ళు భగవంతుడికి నైవేద్యం పెడతారా, హారతిస్తారా, ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు, జపం చేస్తారు, ఏం మాట్లాడతారో మొత్తం మనం తెలుసుకుందాం ఇప్పుడు. రైల్వే స్టేషన్ బయట 100 రూపీస్ అడుగుతాడు, కానీ ర్యాపిడో 45 రూపీసే అవుతుంది. నేను చేరిపోయాను వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇల్లు నేను చూపించాను, ఆబ్వియస్లీ ప్రైవసీ రీజన్స్. కానీ వాళ్ళ ఇంటి పేరు కూడా కృష్ణుడి బృందావనం మీదనే ఉంటుంది. ఏంటి ఇంటి పేరు అంటే బిల్డింగ్ పేరు ఉంది. ఇప్పుడు నేను పైకి వెళ్తాను. చూడండి, లిఫ్ట్ ఉంది, మెట్లు ఉంది, కానీ నేను మాత్రం ఇప్పుడు మెట్లు ఎక్కుతాను. ఎక్సర్సైజ్ అవుతుందని నేను నా సూట్ కేసు ఎక్కించాను ఈ మెట్లు కష్టపడి. ఇంకా చేరుకుంటాను ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు బెల్ కొడదాము. నాకు ఇలా బెల్ చాలా ఇష్టం. నేను మళ్ళీ మళ్ళీ కొడతాను చిలక పలుకులు వినడానికి. చాలా బాగుంది మీది. చూసారా, భక్తులు నిరంతరం ఖాళీగా ఉన్నప్పుడల్లా జపం చేసుకుంటూ ఉంటారు. నేను బెల్ కొట్టినప్పుడు జపం చేసుకుంటూనే ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఆవిడ ఫోన్ మోగింది. వాడేమో పేర్లు కూనీ చేస్తున్నాడని చెప్పి ఇంగ్లీష్లో ఈవిడ నవ్వుతున్నారు. ఈవిడ జపం చేసుకుంటున్న ప్లేస్ ఫస్ట్ టైం గురుగారు వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూర్చున్న ప్లేస్ అనుకుంటా. అందుకే ఈవిడ ఇక్కడ కూర్చుని జపం చేసుకుంటున్నారు. ఈవిడ ఫేవరెట్ ప్లేస్ ఇది. చూడండి, ఇప్పుడు ఈవిడ హస్బెండ్కి ఆ ప్లేస్ ట్రాన్స్ఫర్ చేసి ఈవిడ వేరే ప్లేస్లో కూర్చున్నారు. బలవంతంగా టిఫిన్ పెడుతున్నారు. నేను తినేసి వచ్చానని చెప్పిన దానికి నేను సమాధానం తీసుకొని తీరుతా. ఎందుకు బలవంతంగా ఫుడ్ పెడుతున్నారు పక్క వాళ్ళకి? ఈవిడికి తెలుసు నేను చాలా మొహమాట పక్షినని, అందుకే నాకు ఫుడ్ పెడతారు. అంతేగాని బలవంతంగా కుక్కాలని కదా, వీడియో కోసం ఏదో కామెడీ చేశాను అంతే. చూడండి, వాళ్ళ ఫ్యామిలీతోనో ఇంకా ఫ్రెండ్స్తోనో ఫోన్ మాట్లాడుతున్నారు. ఇక్కడ వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటారులే. మొత్తం కట్ చేసుకుని నేను కూర్చోయి కృష్ణ భక్తులు. నేను యాక్చువల్లీ ఇవాళ వీరింటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ నేను లీవ్ తీసుకున్నాను. నాకు గడిచిన బ్లాగ్స్లో మీరు చూసే ఉంటారు, ఇంకా రాబోయే నెక్స్ట్ బ్లాగ్లో కూడా చూస్తారు. నేను ఈవిడితో ఎక్కడికి వెళ్ళాను. ఈవిడేమో ఆవిడ భగవద్గీత క్లాస్ తీసుకుంటున్నారనమాట. ఈవిడ రోజు భగవద్గీత క్లాస్ తీసుకుంటారు వాట్సాప్లో. ఇప్పుడు చూడండి, టైం అయింది 2:10. నా ల్యాప్టాప్ ఛార్జర్ పాడైపోయింది ఆఫీస్ది. నేను పని చేయకుండా ఆగిపోయాను. నేను బయటకు వచ్చినప్పుడు ఇలా అవ్వాలా, అందుకే నేను బలవంతంగా హాఫ్ డే పెట్టాల్సి వచ్చింది. ఈవిడేమో జపం చేసుకుంటున్నారు. భక్తులు ఎప్పుడు టైం దొరికినా జపం చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇల్లు మొత్తం క్లీనింగ్ చేపిస్తున్నారు. నేను వచ్చినప్పుడు ఆ కార్యక్రమం పెట్టుకున్నారు. మొత్తం అన్నీ తీయించి దులిపించి పెట్టించి ఫుల్ బిజీ. అయినా కూడా జపం స్కిప్ చేయలేదు. ఇప్పుడు టైం అయింది మార్నింగ్ 5:30. ఇది నెక్స్ట్ డే. నేనేమో అనుకోకుండా లేట్గా లేచాను. అప్పటికి ఈవిడ మంగళహారతి చేసేస్తున్నారు. మంగళహారతి అంటే పొద్దున్న 5 o'clockకి కృష్ణుడికి హారతి ఇస్తామన్నమాట. ఆయన నిద్ర లేపే హారతి అది. ఈవిడ ఇంట్లోనే ఆ మందిరంలో భగవంతుడికి హారతి ఇచ్చారు. ప్రతి గృహస్థ అలానే చేస్తారు. ఆవిడ వెళ్ళారు తులసి తెంపడానికి మేడ మీదకి. అమ్మో, ఈ బిల్డింగ్లో ఇక్కడ ఒక కుక్క ఉంటుందండి బాబు. కనిపిస్తే భౌ 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 అని అరుస్తూనే ఉంటుంది. కరుస్తుందేమో అని భయం. చూడండి, ఈవిడ చాలా తులసి మొక్కల్ని ఇలా పెంచి పెట్టారు మేడ మీద, భగవాన్ సేవకి వాడుకోవడానికి. ఇందాక తెంపడానికి అని అన్న వర్డ్ వాడచ్చో లేదో తెలియదు. తులసమ్మను సంబోధిస్తూ తులసమ్మని ఇలా తీసే ముందు ఒక మంత్రం చెప్పుకుంటూ ఉండాలి. ఆ మంత్రం చెప్తూ ఈవిడ తీస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారు. ఫ్యామిలీ కోసం కాదు, భగవాన్ కోసం. మనం కరెక్ట్ చేస్తున్నారు. చెప్పండి మళ్ళీ, ఎవరి కోసం ప్రిపేర్ చేస్తున్నారు? భగవాన్ కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ భావన ఏంటి అంటే కృష్ణుడి కోసం చేస్తున్నామనే భావంతో చేసి ఆయనకి నివేదన చేసి దాని తర్వాత మనం భుజిస్తామన్నమాట ఆయన ప్రసాదాన్ని. గృహస్థ జీవితంలో ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే, భగవంతుడిని మనం యాడ్ చేసుకుంటే భక్తి మార్గంలో ఉన్నట్టే. భగవంతుడి కోసం నివేదన పెడుతున్నప్పుడు మీరు ఏం తలుచుకుంటూ ఉంటారండి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గురుదేవుని తలుచుకుంటూ ఉంటాను, భగవాన్ తలుచుకుంటూ ఉంటాను, భగవాన్ నామం జపిస్తూ చేస్తాను. ఇక్కడే ఉన్నాడు కృష్ణుడు. మీరు నైవేద్యం పెడుతున్నప్పుడు గురుదేవ్ అక్కడ ఉన్నారు. అవునా? ఓ, గురుదేవుడు ఫోటో. గురుదేవ్ అక్కడి నుంచి చూస్తుంటారు, భగవాన్ ఇక్కడి నుంచి చూస్తుంటారు. భగవాన్కి మీరు నిత్యం ఏం నైవేద్యం పెడుతుంటారు? చాలా మంది నైవేద్యం పేరు మీద భయపడిపోతారు, బాబోయ్ నైవేద్యమా అని.
మనం ఏ ఫుడ్ అయితే రెగ్యులర్గా మనం తినేదాన్ని ఆనియన్ గార్లిక్ లేకుండా సాత్విక ఆహారంతో తయారు చేసుకున్న ఫుడ్ భగవంతుడికి ప్రతిదీ వండి పెడతాము. ఖచ్చితంగా తింటారు. భావగ్రాహి జనార్దన, మనం ఏ భావంతో చేస్తే ఆ భావాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు. చూడండి, నేను ఇక్కడ వంటలు తిన్నాను. ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా చాలా అద్భుతంగా వండుతారు. మీ సీక్రెట్ రెసిపీస్ ఉల్లి వెల్లుల్లి లేకుండా మీరు అంత అద్భుతంగా ఎలా వండగలుగుతున్నారని మా ప్రేక్షకులతో పంచుకుంటే, జనంతో పంచుకుంటే వాళ్ళు కూడా స్ఫూర్తి చెంది చేసుకుంటారు కదా. చూడండి, అందరు కమెంట్ చేయాలి, ఓటు చేయాలి. ఈవిడ కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి రెసిపీస్ చెప్పాలని. ఉప్మాలో అల్లం వేయట్లేదు, అయినా కూడా ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందని గ్యారంటీ ఇచ్చి చెప్పగలను. ఎందుకంటే భగవంతుడి కోసం చాలా భక్తితో ప్రేమతో భక్తులు తయారు చేస్తారు కాబట్టి వంటలు. ఇంకోటి, ఈవిడ వంట వండి తెలుసా నన్ను జపం చేసుకోమని చెప్తున్నారు. నేను అడిగాను, మాతాజీ ఇలా మీరు వండి పెడుతుంటే నాకు ఇబ్బందిగా ఉంది అంటే, నువ్వు జపం చేసుకుంటేనే నాకు ఆనందం అమ్మా అని చెప్పారు. ఒక వ్యక్తి చేసే పని నలుగురు చేయాల్సిన అవసరం లేనప్పుడు అప్పుడు ఏం చేయాలి? జపం చేసుకోవాలి. అదే నలుగురు పనులు చేయాలి, నలుగురు పని ఒక వ్యక్తి చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు హెల్ప్ చేయాలి. అలా చేసేటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. అది భగవంతుడి సేవ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. లేదు భౌతికమైన సేవ అనుకో, అలాంటిదైతే మాత్రం ఆ సేవ చేయకపోయినా పర్వాలేదు, కానీ హెల్ప్ చేయాల్సి వస్తే హెల్ప్ చేయాలి. చేస్తూ ఆ టైంలో కూడా ఏంటి, భగవన్నామ జపం చేస్తూ కనుక మనం ఆ పని చేసినట్లయితే అది భగవంతుడి సేవే అవుతుంది. ఇతరులకు ఒకవేళ ఏదైనా సేవ చేయాల్సి వస్తే, హెల్ప్ చేయాల్సి వస్తే అలాంటి, కానీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా నిరంతరం కొంచెం సమయం దొరికిన భగవంతుడి నామం జపం చేయడానికి మనం ఆ సమయాన్ని కేటాయించాలి. ఇప్పుడు మేము బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అనమాట. నన్ను వీళ్ళు ఒక పురాతనమైన వీళ్ళ ఊరి దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తీసుకెళ్తున్నారు. చూడండి, జపం చేసుకోమని చెప్తున్నారు ఈవిడ. అది కూడా ఒక డైలీ రొటీన్ అనమాట, జపం చేసుకుని బయలుదేరడం. భక్తుల ఇంట్లో జపం చేసావా అనే క్వశ్చన్ కూడా వస్తుంది మనకి. ఇందాక ఈయన తులసమ్మని అడిగి తీసుకున్నారు. ఇప్పుడు ఈయన ఇంటి యజమాని భగవాన్ దగ్గర తులసమ్మని పెడతారు. భగవాన్ దగ్గర తులసమ్మని పెడుతున్నారు. హరే కృష్ణ మహామంత్రం చెప్తున్నారు. భగవాన్ దగ్గర తులసమ్మని పెట్టాక ఈయన ఈ మధ్యనే జపం చేయడం స్టార్ట్ చేశారు. ఈయన అనుభవం కొంతకాలం అయ్యాక తెలుసుకుంటా జపం చేశాక ఏం మార్పులు వచ్చాయని. ఇక్కడ వీళ్ళ బిజినెస్ గురించి ఏదో చర్చించుకుంటున్నారు. చూడండి, భక్తులు అంటే ప్రపంచం వదిలేసి తిరగరు, అన్నిటి గురించి చర్చించుకుంటారు కానీ మనసుకు తీసుకోరు. ఇది శాశ్వతం కాదని తెలుసు. ప్లస్ ఏం చేసినా కూడా కృష్ణుడికి సేవలాగానే చేయాలనుకుంటారు. వాళ్ళ జీవితమే కృష్ణుడికి సేవలాగా చేస్తారు. అన్ని రోజువారీ పనులు చేస్తున్నారు, అన్ని పనులు మామూలుగానే చేసుకుంటారు. కేవలం భగవంతుడిని వాళ్ళ జీవితంలో ఇన్వైట్ చేసుకుని ఒక సభ్యుల్లాగా ఉంటారనమాట. ఇదే భక్తి యోగం లేదా కృష్ణ చైతన్యం. ఒక ఆదర్శ గృహిణి ఎలా ఉండాలంటే ఇంట్లో వాళ్ళందరికీ కృష్ణుని దగ్గర చేయాలి, కృష్ణ జపం నేర్పించాలి, కృష్ణ ప్రసాదం వండి పెట్టాలి. నా దృష్టిలో అయితే ఇదే ఆదర్శ గృహిణి చేయాల్సిన పనులు. ఇప్పుడు ఈవిడ జపం చేసే ముందు మంత్రం అదంతా మళ్ళీ ఒకసారి నేర్పిస్తున్నారు. ఎందుకంటే ఈయన ఈ మధ్యన మొదలు పెట్టారు కాబట్టి జపం చేయడం. అదేంటి, వీటిని బొబ్బర్లు అంటారు, వాళ్ళ సైడ్ అలసందలు అంటారు. ఇవి చాలా హెల్త్కి మంచివి అనమాట, ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఇవి ఎలా చేస్తారంటే దాన్ని తాలింపు వేసేసి చేస్తారు, ఉత్తిగా కూడా తినేయచ్చు అనమాట, ఏమీ అద్దుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడైంది ప్రసాదం టైం. ప్రసాదం తినే ముందు మేము ఖచ్చితంగా భగవంతుని స్మరించుకుని ఒక మంత్రం చెప్పుకొని తింటాము. ఇప్పుడు మేము మాలకొండ వెళ్ళడానికి బయలుదేరుతున్నాము. ఈయనకి ఈవిడ గోపీ చందనం పెడుతున్నారు బొట్టులా. ఇలా పురాతనమైన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్తున్నాం. అది మీరు చూసే ఉంటారు నా గడిచిన వ్లాగ్లో. ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే ఈ వీడియో అయిన వెంటనే ఆ వీడియో చూసేయండి. మేము 1.5 డే అయ్యాక తిరిగి వచ్చేసాము గండి గుంటూరుకి. ఇక్కడ ఏంటంటే భగవాన్కి నైవేద్యం పెట్టలేని పక్షంలో గురుగారి ఫోటోని చూస్తూ గురుగారికి నైవేద్యం పెడతామన్నమాట. అందుకే ఈవిడ గురుగారికి నైవేద్యం పెట్టి ఇప్పుడు తీసుకుంటారు ఆహారం. ఇక్కడ గురుగారికి సంబంధించి ఏదో ఒక సంఘటన చర్చించుకుంటున్నాం అన్నమాట. మేము వెళ్తున్నాం మేడ మీదకి తులసి మొక్కని నాటడానికి. చూడండి, ఖాళీ మొక్కలో ఇలా మట్టిని కదిలించి దానిలో తులసి మొక్కను వేస్తున్నారు. ఆవిడ ఇంట్లో ఎక్స్ట్రా తులసి మొక్క కోసం ఇలా పెడుతున్నారు. ఎప్పుడు మనం పూజ చేసే తులసమ్మ ఆకులు తెంపకూడదు, వాడకూడదు. మనకెప్పుడు వేరే తులసమ్మ ఉండాలి. అందుకే నెక్స్ట్ డే మంగళహారతి చేయాలంటే హారతి, సామాను, దీపం, శంఖం, నీళ్ళు అని కావాలి కాబట్టి ముందు రోజే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ వెంటనే ఇంకా లేచి రెడీ అయిపోయి మంగళహారతి చేసేయడానికి.
స్టవ్ క్లీన్ చేసుకుని అన్నీ సర్దేసుకున్నారు. అందరు చేసేలాగానే ఆబ్వియస్లీ ఇంట్లో. ఇప్పుడు పాలు పొంగడానికి చూస్తూ నేను కాపలా నుంచున్నాను. ఏ పని చెప్పట్లేదంటే ఇదేదో పాలు చూసుకోమని పని ఇచ్చారు. ఇది పనేనా? ఈయన నా భగవద్గీత క్లాస్ వ్యక్తి. ఇవాళ అక్షయ తృతీయ ఉత్సవం జరిగితే నేను ఒక బుక్ ఇస్తానని చెప్పాను గుడిలో, కానీ నేను తీసుకురావడం మర్చిపోయాను. కాబట్టి నేను ఉన్న ప్లేస్ వరకు వచ్చి నా గురుదేవుల పుస్తకం తీసుకెళ్తున్నారు. నేను ఎప్పుడో నా వాట్సాప్ స్టేటస్లో పంచుకున్నాను, మాతాజీ వంటకాలు పెట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఉల్లివెల్లి లేకుండా. అప్పుడే అతను అనుకున్నాడంట ఈ మాతాజీ గారి వంటకాలు రుచి చూడాలని. అనుకోకుండా ఇవాళ ఇలా కలిసి వచ్చిందనమాట. ఇప్పుడైంది మార్నింగ్ 4. నేను స్నానం చేసి రెడీ అయిపోయాను. ఈవిడ కూడా స్నానం చేసి రెడీ అయిపోయారు. ఇవాళ ఉంది నా ట్రైన్ పొద్దున్నే 5:45కి. నిజం చెప్పాలంటే నాకు ట్రైన్ ఎక్కాలని అనిపించలేదు. చూడండి, పొద్దున్నే భగవాన్ నైవేద్యం ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే నేను ట్రైన్ ఎక్కేస్తున్నాను కాబట్టి నాకు ఏదో ఒకటి తినడానికి ప్రసాదం దారిలో ఇవ్వాలని. మామూలుగా అయితే పొద్దున్న మంగళహారతి టైంకి మీరు ఫుడ్ ప్రిపేర్ చేసి ట్రైన్ ఎక్కాలనుకోండి, కొంచెం ముందే మంగళహారతి చేసేసి నైవేద్యం పెట్టేయచ్చు. ఎందుకంటే ఆపత్తి కాలే మర్యాద నాస్తి. పూజ అనే కన్సిస్టెన్సీ బ్రేక్ అవ్వకూడదు. ఇంకా మనకు ప్రసాదం తీసుకెళ్ళే ఇది ఉండాలి. ఈ భక్తురాలి గొప్పతనం ఏంటి అంటే ఈవిడ రిసీవ్ చేసుకోవడమే కాకుండా ఏ ఇబ్బంది లేకుండా చాలా మంచిగా చూసుకుంటారు. అందుకే నేను ఈవిడికి స్పెషల్ థ్యాంక్ యూ చెప్పాను. సీజన్లో ఫస్ట్ ఫ్రూట్ ఏదైనా వచ్చిందంటే భగవాన్ నివేదన చేయకుండా మేము అక్కడ తినము. ఈవిడ రైస్ వండడానికి ప్రెషర్ కుక్కర్ వాడట్లేదు. ఇప్పుడు చూడండి, ఈ మామిడి పండు భగవానికి నివేదన వెళ్తుంది. నేను చాలా తొందరలో ఉన్నాను బయలుదేరడానికి. ఇప్పుడు భగవంతుడి మంగళహారతి చేయాలి. సో భగవంతుడి పక్కన తులసమ్మని పెడతారు ఈవిడ. ఆ తులసమ్మని ఇక్కడ బయట బాల్కనీ నుంచి తీసుకెళ్తాం. రోజు ఆవిడకి వస్త్రం ధరించి ఇలా భగవాన్ పక్కన పెడతాము. ఫస్ట్ కృష్ణుడికి మంగళహారతి అద్దుకోండి, దాని తర్వాత తులసి హారతి, దాని తర్వాత గురుగారి హారతి, దాని తర్వాత నరసింహ కీర్తన, దాని తర్వాత భగవద్గీత పఠనం, దాని తర్వాత నేను బయలుదేరాలి. నేను ట్రైన్ ఎక్కేసాను. ఒక అద్భుతమైన చమత్కారం జరిగింది. అదేంటి అంటే వీడియో కాల్లో గురుగారి దర్శనం అయింది. నిజమైన వైదిక గురువు ఆచార్య మన జీవితంలో ఉన్నప్పుడు ఎంత తృప్తిగా ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. ఇప్పుడైపోయింది తినే టైం. చూడండి, భగవంతుడి ప్రసాదం పొద్దున్న ప్యాక్ చేసుకుని తీసుకొచ్చినది. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. స్పూన్ కూడా ఇచ్చారు, టిష్యూ పేపర్ కూడా ఇచ్చారు. నేను జీవితంలో మొదటిసారి చాలా మారుమూల పల్లెటూరుకి వెళ్ళి పొలాల్లోకి దిగాను. నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది. సో చూస్తూ ఉండండి. రాధే రాధే.